శీతాకాల పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. మనందరికీ తెలుసు, డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యాయి. సుమారుగా డిసెంబర్ 19 వరకు జరగనున్నాయి. అయితే ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడా బీజేపీ ప్రభుత్వం కొన్ని బిల్లును ప్రవేశపెట్టాలని చూస్తుంది. దాంట్లో భాగంగా భారత సెక్యూరిటీకి సంబంధించి సంచార్ సాథీ యాప్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేయబోతుంది. అది ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగానే ఆ యాప్ను రూపొందించడం, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం పరిధిలోనే దానికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ అప్లై చేసి ప్రతి ఒక్కరి యాప్లో ఈ విధమైన సెక్యూర్గా పెట్టే విధంగా దాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే చర్యలో నిన్న పార్లమెంట్లో రసాభాసగా చర్చ సాగింది. చాలా ఉవ్వెత్తున రసాభాసగా మారింది. ప్రధాన ప్రతిపక్షంలో భాగమైన కాంగ్రెస్, అలాగే దానికి ఒత్తాసు పలుకుతూ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కూడా తందాన అన్నట్టుగా అన్నారు. అంటే కూలంకుషంగా దానిపై అవగాహన లేకుండానే ఈ విధమైన చర్చకు దారితీసింది. వాస్తవానికి సంచార్ సాథీ యాప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్స్, సైబర్ ఇష్యూస్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరి ఫోన్లో కూడా ఈ యాప్ ఉండడం వల్ల ఎటువంటి దుశ్చర్యలకి సైబర్ క్రైమ్స్ చేసే నేరగాళ్ళు పాల్పడినా కూడా ఆ యాప్ ద్వారా ఫోన్లో ఉండే కొంత సమాచారాన్ని అది సంగ్రహించి వాట్ ఏం జరిగింది అనేలాగా ఒక సమాచారాన్ని అది గ్యాదర్ చేయబోతుంది. దాని ప్రధాన ఉద్దేశం అది. అయితే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు చేసే ఆరోపణ ఏంటంటే, ఈ విధంగా భారతదేశంలో ఉండే ప్రజలందరి యొక్క మొబైల్ ఫోన్లో ఉండే డేటాను, అలాగే వాళ్ళ యొక్క వ్యక్తిగత వివరాలను, అలాగే వాళ్ళ యొక్క నెంబర్లు అన్నీ గ్యాదర్ చేసి ప్రభుత్వం వాళ్ళ యొక్క ప్రైవసీని చెడగొడుతుంది అనేది వీళ్ళ యొక్క ప్రధాన ఆరోపణ. సో అంటే ఇంతకుముందు ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా, సార్ మీరు టైప్ చేయండి సార్, మీరు రాసి ఇవ్వండి సార్, మీరు రేటింగ్ ఇవ్వండి సార్, మీరు బిల్లు ఏ డీమార్ట్కి వెళ్ళినా, ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఏ ట్రెండ్స్కి వెళ్ళినా, ఎనీ సంస్థ, ఎనీ షాపింగ్ మాల్కి వెళ్ళినా, అంటే ఎగ్జాంపుల్కి ఇవి చెప్పాను. ఫస్ట్ సార్ మీ మొబైల్ నెంబర్, సార్ ఎందుకు మొబైల్ నెంబర్ మంది, బిల్లు మనం పే చేస్తున్నాం, పైగా మన కార్డ్ స్వైపింగో ఏదో ఇస్తాము, దాంట్లో ఖచ్చితంగా బై డిఫాల్ట్గా పేరు ఉంటుంది, మళ్ళీ అది చాలదంటే నెంబర్ చెప్పండి సార్. అంటే బ్యాంకుకి లావాదేవీల్లో ఉన్న బ్యాంకు అనుసంధానమైన నెంబర్ని తీసుకొని మీరు ఏం చేస్తారు? మరి అక్కడ షాపింగ్ మాల్స్ని ఎవరెవరైతే గ్యాదర్ చేస్తున్నారో వాళ్ళని ప్రశ్నించవచ్చు కదా ఈ ప్రతిపక్షాలు. అక్కడ ఎందుకు ప్రశ్నించట్లేదు? అక్కడ గొంతు మోగబోయిందా, లేకపోతే ఈ లాజిక్ అక్కడ తెలియలేదా? సరే, ఒక్కసారి ఆ వివరాలు చూద్దాం. సంచార్ సాథీ యాప్పై దుమారం. సంచార్ సాథీని కొత్త ఫోన్లో ముందుగానే ఇన్స్టాల్ చేయాలనే నిబంధనపై విపక్షాల ధ్వజం. ఎందుకండి అంత ధ్వజం? ప్రజల గొంతు నిలిమే చర్య అన్న కాంగ్రెస్. ప్రజల గొంతు నిలిమే చర్య అంట. వ్యక్తిగత గోప్యతపై దాడేనన్న కేజ్రీవాల్. పైగా ఆయన వ్యక్తిగత స్వేచ్ఛపైన దాడి అంట. పైగా ఆయన ఐఐటి స్టూడెంటు, మేధావి, ఢిల్లీకి ముఖ్యమంత్రిగా కూడా చేశారు. యాప్ను డిలీట్ చేసుకోవచ్చన్న కేంద్రం, రిజిస్టర్ చేసుకుంటేనే పనిచేస్తుందని స్పష్టీకరణ. మరి ఏం చేస్తారు? కొన్నిసార్లు కొన్ని మంచి ప్రక్రియలు కూడా తీసుకొచ్చేటప్పుడు దానికి ఇట్లాంటి అడ్డుపడుతూనే ఉంటారు ఎవరైనా. ఇప్పుడు మొన్న ఆ ఢిల్లీ బ్లాస్ట్కి సంబంధించి చూడండి. ఇన్ కేస్ అదే ఢిల్లీ బ్లాస్ట్ జరగకపోయి ఉంటే, ఈ విషప్రయోగం ఏదైనా జరిగి చనిపోయి ఉంటే, దాని ఇన్వెస్టిగేషన్లో భాగంగా పలానా యూనివర్సిటీ, అల్ఫలా యూనివర్సిటీ నుంచే ఇవన్నీ చేశారు, అక్కడున్న డాక్టర్లు, మహిళలు కూడా, అయ్యో మహిళల్ని, చిన్నపిల్లల్ని ఏం చేయకూడదండి అంటే వాళ్ళకి విచక్షణ ఉందా? మహిళ కూడా ఇందులో భాగస్వామ్యం అయింది కదా ఈ కుట్రలో. ఒకవేళ దాడి చేసి ఆ యూనివర్సిటీని బ్లాక్ చేసి మూసేశారు అనుకోండి, వెంటనే ఇగో ఇక్కడ చూసారా ఐఐటి స్టూడెంట్లు లాంటి కేజ్రీవాల్ గారు, మహామేధావులుగా ఫీల్ అయ్యే ఇక్కడ ఖర్గే లాంటి మేధావులు, పక్కన వెనక జయరాం రమేష్ గారు లాంటి మేధావులు, ఇది ఖచ్చితంగా మైనార్టీ సంస్థల మీద ప్రభుత్వం దాడి అంటారు. ఒకవేళ బ్లాస్ట్ జరగక ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలకపోయి ఉంటే, ఇప్పుడు తేలే కదా, సైలెంట్గా ఉన్నారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛ మీద దాడి అని ఎందుకు అంటున్నారు? ఎంతోమంది ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన ఒక దూరపు బంధువు ఇట్లాగే ఒక సైబర్ క్రైమ్ పోలీసోడు వీడియో కాల్ చేస్తే, నీకు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి అన్నట్టుగా ఏదో చెప్పి బెదిరిస్తే ఆ అబ్బాయి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. ఇటువంటి వాటిని అడ్డుకట్ట వేయడం కోసమే ఈ విధంగా వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా అయితే వీళ్ళ ప్రభుత్వ హయాంలో కూడా కొంతమంది ఫోన్ కాల్స్ ట్యాపింగ్ అయ్యాయని వివాదాలు కూడా ఉన్నాయి.
ఎట్లా మరి అవి వాటికి సాధ్యం? మరి అక్కడ వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలగలేదా? అంటే ప్రభుత్వం చేసే చర్యని అది మంచా చెడ పక్కన పెడితే ప్రజలకు మంచి అయినా చెడైనా మేము ఏదో ఒకటి చెప్పాలి, దాన్ని ఎంత మంచిదైనా చెడ్డదనే చెప్పాలి. అదేదో సినిమాలో మాయాబజార్ సినిమాలో మీకు గుర్తుందో లేదో, పాత మాయాబజార్ సినిమాలో అక్కడ ఇద్దరు పండితులు వచ్చి అబ్బబ్బబ్బా వియ్యాల వారి ఏం మర్యాదలు ఏం గొప్పలంటే వెంటనే శకుని పాత్ర సిఎస్ఆర్ గారు ఏమంటారంటే, ఏం ఊరుకోండయా మీకు బుర్రలు లేవు, ఎంత బాగా చేసినా మగపెళ్లి వాళ్ళం మనం, బాగలేదని చెప్పాలి, అది లేదు ఇది లేదు అని చెప్పాలంటే వాళ్ళు వెంటనే వెళ్ళి కంబలే కాదయ్యా గెంబలే అంటారు, కల్పం కాదయ్యా గెల్పం తెండి అంటారు. అట్లా డిఫరెంట్గా ఊరికే ప్రతిపక్షాలు కూడా అలాగే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే లేనిది తీసుకురావడం, కొండ మీద కోతిని తీసుకొచ్చిన, కొండ మీద కోతి ఎందుకు ఉంటుందా? కోతి కాదే, కొండ మీద మొసలి ఉంటుందంటారు, నీటిలో ఉండదు మొసలి, కొండ మీద ఉంటుందట. అంటే అట్లాంటి వికృతంగా విపక్షాల పాత్ర ఉందనేది ఈ యొక్క ఎగ్జాంపుల్గా అనిపిస్తోంది. అంటే చాలామంది విమర్శ అయితే చేస్తున్నారు, ప్రతి మాల్కి ప్రతి బిల్లింగ్ కూడా మీ నెంబర్ అడుగుతున్నారే, అక్కడ ఎందుకు ఎవరు ఖండించట్లేదు? నెంబర్తో మీ పని ఏంటి ఎవరిని చెప్పొచ్చు కదా, నెంబర్ ఇది ఫోన్ చూసుకుంటూ నెంబరా 09494 ఏదో చెప్తుంటాడు. మరి అదంతా వ్యక్తిగత డేటా ఒక్కొక్కడికి వెళ్ళిపోయి ఈ నోటు ఎవడు పడితే వాడు. ఇప్పటికీ ట్రాయ్ కొన్ని నిబంధనలు పెట్టింది, మీకు తెలుసో తెలీదో, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వ్యక్తికి ఆయన అనుమతి లేకుండా వాళ్ళకి మార్కెటింగ్ కాల్స్ చేయకూడదు, చేస్తే నేరం కేసు వేయచ్చు. అది ఎవరు పాటిస్తున్నారు? పొద్దున్న లేస్తే సార్ మీకు ప్రీ అప్రూవ్డ్ లోన్ ఉంది సార్, సార్ పలానా లోన్ మీకు అప్రూవ్డ్ ఉంది సార్, సార్ మీ అబ్బాయి పలానా కాలేజీలో చదువుతున్నాడు కదా మీ అబ్బాయికి అడ్మిషన్ ఇస్తాం సార్, సార్ మీరు అక్కడ ఓపెన్ ప్లాట్స్ కొనే ఉద్దేశం ఉందా? మీరు ఎలా చేస్తారు? పెర్మిషన్ లేకుండా చేసుకెళ్ళిపోతున్నారుగా. అవన్నీ వీళ్ళు కనబడి ఇట్లాంటివన్నీ కూడా ఒక్కొక్కటిగా చెక్ పెట్టడానికి ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాల్ని ఏం మాట్లాడుతున్నారండి? అసలు డిమానిటైజేషన్ అనేది భాజపా ప్రభుత్వంలో తీసుకున్న అతిపెద్ద సెన్సేషనల్ నిర్ణయం అని చెప్పాలి. అది నెక్స్ట్ ప్రభుత్వం వస్తుందో రాదో కూడా తెలియదు, అయినా గొప్ప డేర్ చేసి 2017లో ఇప్పుడు డిమానిటైజేషన్ జరిగింది. మళ్ళీ 19లో ప్రభుత్వం వస్తుందో లేదో కూడా తెలియదు. బట్ భారతదేశం యొక్క ఆ మూలాల్ని పెకిలించేలాగా ఆ ఫేక్ కరెన్సీ ఎక్కడైతే చలామణుతుందో వాటిని సెజరింగిస్తూ వచ్చారు. సో ఇది కూడా ఖచ్చితంగా ఈ విధమైన సంచార్ సాథీ యాప్ ఉండడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిదీ దాన్ని కూడా యాప్ అలౌ చేస్తేనే అవుతుంది. ఏపీకే ఫైల్స్ చేయొద్దు అంటున్నారు, ఇది ప్రభుత్వమే కదా, ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా, పిచ్చి బెట్టింగ్ యాప్లు ఎవరు చేయమనట్లేదు కదా. ఒకవేళ ఇలాంటి యాప్లు ఉండడం వల్ల ఎవడైతే బెట్టింగ్ యాప్లు వాడు ఫోన్లో వేసుకొని ఇన్స్టాల్ చేసి చేస్తాడో ఆ సమాచారం వెళ్తుంది. ఎవడైతే పిచ్చిగా పాకిస్తాన్తో కాంటాక్ట్స్ అయ్యి పాకిస్తాన్తో తీవ్రవాదం సంబంధించిన చాట్లు చేస్తాడో, మెయిల్స్ పెడతాడో వాడికి పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. చాలా ఉన్నాయి. ఇవన్నీ అసలు విషయాన్ని వదిలేసి పక్కన విషయాలు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంచార్ సాథీ యాప్ని దుమారం రేపుతున్నారు. ఇక్కడ ఒక్కసారి మనం చూడొచ్చు, ఖర్గే గారి గొంతు నొక్కే చర్య అంట, ప్రజల గొంతు నిలిమే చర్యగా భాజపా ప్రభుత్వం పాల్పడుతోంది అని మల్లికార్జున ఖర్గే గారు వ్యాఖ్యానించారు. బంధువులు స్నేహితులు ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో వినాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంది? వింటున్నారని చెప్పారా? ప్రతిదానికి కూడా యాప్లో కొన్ని యాక్సెస్లు ఉంటాయి, లొకేషన్స్ అని, కొన్ని పర్మిషన్స్ అని, అవన్నీ లేకుండా చేయండి. మీకు ప్రతిదానికి ఒక సవరణ అయితే ఉంటుంది. ఇప్పుడు కూడా దీనికి ఎవరైతే మన కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య గారు సింధియా ఎవరైతే ఉన్నారో, అలాగే మన సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు తెలుగువారైన ఈయన కూడా ఏం చెప్పారంటే, యాప్ కొన్ని కొత్త మొబైల్ ఫోన్లు డిఫాల్ట్గా ముందుగానే ఇన్స్టాల్ చేయడానికి మేము మొబైల్ కంపెనీలకు మేము రిక్వెస్ట్ చేసాం, వాళ్ళు ఓకే అన్నారు. బట్ దానికి డిఫాల్ట్గా ముందుగా ఇన్స్టాల్ చేసినప్పటికీ ఫోన్లు దిగుమతిదారులు అంటే ఈ నిబంధన పాటించాల్సి సూచించింది. 90 రోజుల్లో దీన్ని అమలు చేయాలని కూడా పేర్కొంది. మెల్లమెల్లగా అప్గ్రేడ్ చేయండి. దానివల్ల ఇంకోటి కూడా ఏంటంటే, ఖచ్చితంగా దాన్ని ఇన్స్టాల్ చేసి దాని డీటెయిల్స్ అని ఇస్తేనే అది వర్క్ అవుతుంది, లేదంటే ఏం కాదు. మీ ప్రైవసీకి మీ ముక్కు కొనవరకే ప్రైవసీ, ముక్కు లోపల వేలు పెట్టే ప్రయత్నం అయితే కేంద్ర ప్రభుత్వం చేయదు. సో దాన్ని వీళ్ళు ఏ విధంగా విమర్శిస్తున్నారంటే, ప్రతిదీ కూడా సంచార్ సాథీ యాప్, స్నూపింగ్ యాప్, ఇది స్పష్టమైన పరిహాస చర్య. ప్రతి పౌరుడికి వ్యక్తిగత గోప్యత హక్కు ఉంది. ప్రతి ఒక్కరూ తమ బంధువులకు స్నేహితులకు సందేశాలు పంపుకుంటే వాటిని అనుమతి లేకుండా ప్రభుత్వం చూస్తుంది. ఎట్లా? వ్యక్తిగత స్వేచ్ఛని హరించేసేలాగా రాష్ట్రాలకి ఇష్టమున్నా లేకపోయినా కొన్నిసార్లు విభజనలు జరిగాయి.
కొన్నిసార్లు వాళ్ళు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని కాకుండా మార్చిన ముఖ్యమంత్రులు ఉన్నారు. అది మరి వ్యక్తిగత స్వేచ్ఛ హరించినట్ట కానట్ట? ఏమంటే ప్రజాస్వామ్యమా? ఇక్కడ అనుకున్న ఒక ముఖ్యమంత్రి చూపించి ఇంకో ముఖ్యమంత్రిని మార్చిన సందర్భాలు లేవా? ప్రజలు ఎవరిని చూసి ఓటేశారో వాడిని ఉంచకుండా మార్చడానికి మీరెవరు, మేము అధిష్టానం మార్చిన సందర్భాలు ఉన్నాయి కదా. సో ఇట్లాగా చాలా, అంటే నేను ప్రతి ఒక్కరు కూడా అధిష్టానం మారుస్తుంటుంది, దాన్ని కాదనట్లేదు. అంటే మంచి విషయాలను కూడా అడ్డుపడడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఇక్కడ నా అభిప్రాయం. సంచార్ సాథీ యాప్పై చర్చించాలని పట్టుబడుతూ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కూడా మంగళవారం రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ఏ అంశాన్నైనా తప్పనిసరి చేయడం ఇబ్బందులకు గురి చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ మరొక ఎంపీ శశి థరూర్ కూడా వ్యాఖ్యానించారు. ఈ శశి థరూర్ గారు కూడా కొన్ని రకాల కమిటీల్లో ఆయనకి చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం మీద కొన్ని చర్యలు తీసుకుంది. నిజంగా ప్రభుత్వం అలాంటి చర్యలు ఒకవేళ ప్రతిపక్షాలు అని తక్కువ చేసే ఉద్దేశం వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకపోతే శశి థరూర్ లాంటి వాళ్ళకి కొన్ని కమిటీకి చైర్మన్గా పెట్టరు కదా. సో మొత్తం మీద ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సంచార్ సాథీ యాప్ వల్ల రాబోయే, అంటే 100 కోటి ఉపాయాలకి అనంత కోటి దరిద్రాలు అన్నట్టుగా ఎక్కువగా ఇష్యూస్ నడుస్తున్న నేపథ్యంలో, సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఈ యాప్ని ఇంట్రడ్యూస్ చేసి కొంతవరకు సిజరింగ్ ఇవ్వాలని ప్రయత్నం. ప్రతిదీ రాగానే సక్సెస్ అవ్వదు, మెల్లమెల్లగా దాన్ని ముందుకు తీసుకెళ్ళి యాప్లో కూడా చాలా రూపాంతరాలు చెందిన తర్వాత అది సక్సెస్ దిశగా ముందుకు వెళ్తుంది అనేది ఈ సంచార్ సాథీ యాప్ ఉద్దేశం. బట్ విపక్షాలు వేరే విధంగా అర్థం చేసుకుంటున్నాయి.